హాయ్ గైస్, ఈ రోజు మనం సూపర్ సినిమా చూద్దాం. నకిలీ నోట్లు అనేది ఎంత అభివృద్ధి చెందిన దేశపు ఆర్థిక వ్యవస్థనైనా నాశనం చేస్తుంది. అమెరికాలోకి చాలా పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు వచ్చాయని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు ప్రాజెక్ట్ గూటెన్బర్గ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జైల్లో ఉన్న ఒక అతన్ని చూపించారు. అతని పేరు లీమాన్. అతడే ఈ సినిమా హీరో. ఇతడు గొప్ప చిత్రకారుడు. హాంకాంగ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహస్యంగా నకిలీ కరెన్సీ తయారీలో మాస్టర్ మైండ్ అయిన పెయింటర్ ముఠాలో ఇతడు సభ్యుడు. జైల్లో ఉన్న క్రమంలో అతడు అప్పుడప్పుడు సేకరించిన ఇంకును పావురం యొక్క రెక్కను ఉపయోగించి పేపర్ లో ఒక స్టాంపును గీశాడు. అచ్చం స్టాంపు లాగే చిత్రాన్ని గీసి ఒక లెటర్ కు అతికించాడు. ఎవరెవరు లెటర్ రాస్తారో ఖైదీల నుంచి ఆ లెటర్లను తీసుకోవడానికి ఒక పోలీసు వచ్చాడు. అతనికి లంచంగా డబ్బిస్తే ఆ లెటర్ పై స్టాంప్ అతికించి లెటర్ ను తీసుకెళ్తాడు. కానీ ఇతని దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఇతడే పేపర్ పై స్టాంప్ లాగా చిత్రాన్ని గీసి లెటర్ పై అతికించాడు. ఆ పోలీసు వచ్చినప్పుడు అతడు గమనించని టైంలో ఆ బుట్టలో పడేశాడు. అప్పుడు పోలీసులు వచ్చారు. అతన్ని విచారించడానికి జీపులో ఎక్కించుకున్నారు. అతన్ని ఇంతకు ముందు అరెస్ట్ చేసిన లేడీ పోలీసు ముందు కూర్చుని ఉంది. అద్దంలో ఆమెను కోపంగా చూస్తున్నాడు. అతన్ని స్టేషన్ లోకి తీసుకెళ్లారు. పోలీసులు వెతుకుతున్న పెయింటర్ గురించి ఏ వివరాలు తెలియకపోవడంతో ఇతన్ని అడుగుతున్నారు. ఇంతకు ముందు జరిగిన ఆపరేషన్ లో 7 పోలీసులను స్మగ్లర్లు కాల్చి చంపేశారు. అదే నెలలో గోల్డెన్ ట్రయాంగిల్ అనే స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అంతమొందించారు. ఈ ఆపరేషన్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఒక నకిలీ నోట్ల ముఠాతో లింక్ అయింది. ఆ గ్రూప్ లోని 2 తప్ప మిగతా వారంతా చనిపోయారు. అందులో ఒకడివి నువ్వు, ఇంకొకరు నీ బాస్ అయిన పెయింటర్. నీ బాస్ పెయింటర్ పెద్ద గ్రూప్ ను నడుపుతున్నాడు. అతని యొక్క ఒకే ఒక ఫోటో పోలీసుల దగ్గర ఉంది. అందులో ముఖం కూడా సరిగా కనిపించట్లేదు. తన బాస్ ఫోటోను చూడగానే హీరో వారందరినీ హెచ్చరిస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే నా బాసు అందరినీ చంపేస్తాడు. వెంటనే నన్ను జైలుకు తీసుకెళ్లి లాక్ చేయండి అని అరుస్తున్నాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, మర్యాదగా నువ్వు నీ బాస్ గురించి చెప్పావనుకో నిన్ను కాపాడుతాం, లేదంటే నీకు మరణ శిక్ష అని అన్నారు. అతని గురించి మాత్రం చెప్పను అని హీరో అన్నాడు. అదే టైంలో యూమాన్ అనే లేడీ అక్కడకు వచ్చింది. హీరోను బెయిల్ పై తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అప్పుడు పోలీసులు ఆమెతో కాసేపు మాట్లాడి ఎలాగైనా అతనితో నిజం చెప్పించండి, అతడు గాని సహకరిస్తే శిక్ష పడకుండా కాపాడతామని చెప్పారు. అప్పుడు ఆమె వచ్చి హీరోతో మాట్లాడుతోంది. ఆమెకు కూడా ఆ పెయింటర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లే హీరో దగ్గరకు వెళ్లి పెయింటర్ గురించి చెప్పు అంది. ఇంతకీ నువ్వు పెయింటర్ గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావు అని హీరో అడిగాడు. ఎందుకంటే నా ప్రియుని చంపింది అతడే, అందుకే అతని గురించి తెలుసుకోవాలని హ్యూమాన్ చెప్పగానే అన్ని వివరాలు చెప్పడానికి హీరో ఒప్పుకున్నాడు. అది 1985. ఇతడు హ్యూమాన్ ను అప్పుడే కలిశాడు. ఇద్దరు పెయింటింగ్ చేసి జీవితం నెట్టుకొస్తున్నారు. వీధి చివరిలో ఉన్న ఇల్లు అద్దెకు తీసుకుని పెయింటింగ్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు పెద్ద పెయింటర్ కావాలనేది వీరి కల. కానీ 10 ఏళ్లైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అప్పుడు హీరో అనుకున్నాడంటే ఇది వర్కౌట్ కావట్లేదని, ప్రపంచంలోనే చాలా గొప్ప పెయింటింగ్స్ ఉంటాయే, అచ్చం అలాగే కాపీని చేయడం ప్రారంభించాడు. అలాగే ఒక రోజు కాపీ చేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో మిస్ యువాన్ తో వేరే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. హీరో బయట ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటున్నాడు. వచ్చిన వాడు ఆర్ట్ గ్యాలరీ యొక్క పెద్ద డీలర్. అతని పేరు లోక్. ఈమె గీసిన ఒక పెయింటింగ్ ను చూసి ఇది ఒక మాస్టర్ పీస్ అన్నాడు. ఆ తర్వాత హీరో గీసిన పెయింటింగ్ ను చూశాడు. ఇవి ₹1 కూడా విలువ చేయవు. గొప్ప గొప్ప పెయింటింగ్స్ ను కాపీ కొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నాడు. ఇదంతా బయట నుంచి హీరో విన్నాడు. అప్పుడు అతని మనసుకు చాలా పెద్ద గాయమే అయింది. ఒక రోజు ఇతడు ఒంటరిగా కూర్చుని గొప్ప పెయింటింగ్ ను కాపీ కొడుతుంటే అక్కడికి అనుకోకుండా హ్యూమాన్ వచ్చింది. అక్కడికి వచ్చిన ఆమెకు ఇతడు డూప్లికేట్ పెయింటింగ్ తయారు చేసే బతుకుతున్నాడనేది ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమెకు గుండె పగిలినంత పని అయింది. రేయ్, నీ టాలెంట్ ని ఇలా వేస్ట్ చేయకురా అని అంది. కానీ అతడేమన్నాడంటే, ఒక పెయింటింగ్ ను చూసి అచ్చం అలాగే దించడం నాకు ఇష్టం అని అన్నాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇదే నా ప్యాషన్ అని చెప్పాడు. హీరో ఎవరికైతే ఫేక్ పెయింటింగ్లు తయారు చేసి ఇస్తున్నాడో ఆ షాప్ కు ఒక కస్టమర్ వచ్చాడు. ఇది 1955లో గీసిన పెయింటింగ్ అని అబద్ధం చెప్పి ఆ కస్టమర్ కు షాప్ అతడు అమ్మాలని చూశాడు. కానీ దాన్ని తీక్షణంగా చూసిన కస్టమర్ దీన్ని ఎవడైతే గీసాడో వాణ్ణి నేను కలవాలి అంటున్నాడు. సార్, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? 500 సంవత్సరాల క్రితం గీసిన పెయింటింగ్ ఇది. దాన్ని గీసిన వాణ్ణి మీరు శ్మశానానికి వెళ్లే కలవాలి అంటున్నాడు. అది కాదయ్యా,
ఇది ఖచ్చితంగా ఒరిజినల్ లాగా గీసాడే, వాణ్ణి నేను కలవాలి అని అతడు అన్నాడు. అతడు అన్ని గుర్తుపట్టాడని తెలిసి ఆ షాప్ అతడే ఆశ్చర్యపోయాడు. యాక్చువల్ గా ఇతడే పోలీసులు వెతుకుతున్న పెయింటర్. హీరో దగ్గరకు వచ్చి ఒక అరగంట సేపు మాట్లాడాడు. అప్పుడే అతడు ఎంత పెద్ద ఆర్టిస్టో అతనికి తెలిసిపోయింది. ఏయ్యా, నీలాంటి మనిషి కోసమే నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్నాను. నీ కోసం ఒక సూపర్ పని ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగో ఈ నెంబర్ కు కాల్ చేయని విజిటింగ్ కార్డ్ పెట్టి వెళ్ళాడు. మరుసటి రోజు ఆ నెంబర్ కు కాల్ చేసిన హీరో అతన్ని మీట్ అయ్యాడు. ఏ పెయింటింగ్ ను నేను కాపీ చేయాలో చూపించండి అని అడిగితే అతడు డాలర్ నోటు తీసి చూపించాడు. అది చూడగానే హీరోకు చాలా భయం వేసింది. ఏంటి, నోట్లను నకిలీ చేయాలా అని భయపడ్డాడు. ఇక కారు దిగి పారిపోతున్నాడు. అప్పుడు అతని దగ్గరకు వచ్చిన పెయింటర్, ఏయ్యా, నేను ఇదేదో ఊరికే చేయట్లేదు, ఇతని యొక్క వంశంలో 3 తరాలు ఇదే పనిగా చేస్తున్నారట. కానీ ఇన్నేళ్లుగా వీళ్ళు నకిలీ నోట్లు తయారు చేస్తున్నా కూడా వీళ్ళలో ఒక్కరు కూడా జైలుకు వెళ్ళిందే లేదట. ఎందుకంటే వీళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మూవ్ అవుతుంటారు. ఇదిగో చూడయ్యా, నువ్వు నాతో కలిసి పనిచేసావనుకో స్వర్గం చూస్తావు, లేదంటే ఇలాగే దుర్భరమైన జీవితం గడుపుతావు అని చెప్పి పెయింటర్ వెళ్ళిపోయాడు. అప్పుడు హీరో శోకంగా తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూస్తే మిస్ యువాన్ లోక్ అనే డీలర్ ఉంటాడే, అతని కారులో ఎక్కి వెళ్ళిపోతోంది. అది చూసి హీరోకు చాలా బాధ వేసింది. అందువల్ల మళ్ళీ పెయింటర్ దగ్గరకు వచ్చాడు. హీరో చాలా బాధపడుతుంటే, నువ్వేం బాధపడకు, మన ప్రాజెక్టు ముగిసిన తర్వాత నిన్ను ఆ యుమాన్ ను కలిపే బాధ్యత నాది అని అతడు అంటున్నాడు. అదంతా నేను చూసుకుంటాను గాని నేనేం పని చేయాలో చెప్పు అని హీరో అడిగాడు. ఇక బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వం రీసెంట్ గా కొత్త నోట్లను ముద్రించింది. వాటిని ఎవరు నకిలీ చేయని విధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకు, కలరు, డిజైన్ అంతా కూడా ఇంకొకరు నకిలీది చేయడానికి వీలు లేకుండా ప్రింట్ చేశారు. హీరో కాసేపు ఒక నోటును తిప్పి తిప్పి చూశాడు. అందులో యుఎస్ చేసిన అన్ని ట్రిక్లను కనిపెట్టాడు. దీన్ని నేను గీస్తే సరిపోదు, కానీ దానికి తగినట్లుగా అచ్చు కూడా రెడీ చేయాలి అని అన్నాడు. అలా తయారు చేసే మనుషులు నీ దగ్గర ఉన్నారా అని అడిగితే టక్కున ముందు సీట్ లో ఒక లైట్ ఆన్ అయింది. అందులో ఒక అతడు కూర్చుని ఉన్నాడు. ఇతడే ప్రింటర్. మనం ఇచ్చే డిజైన్ కు అచ్చు తయారు చేయడంలో కిలాడి అని పెయింటర్ చెప్పాడు. ఈ గ్రూప్ లో అతడు మాత్రమే కాదు, కలర్ ను చూసుకోవడానికి ఒక అమ్మాయి, తయారైన నకిలీ నోట్లను వివిధ చోట్లకు సప్లై చేసే ఏజెంట్ అని ఒక టీమే రెడీ అయింది. వీరు నకిలీ నోట్లు తయారు చేయాలంటే దానికి ముఖ్యమైనది పేపర్. ఎందుకంటే సాధారణ నోటుపై నకిలీ నోటు తయారు చేస్తే గుర్తు పట్టడానికి ఒక పెన్ లాంటిది ఉంటుంది. దానితో ఆ నోటుపై గీస్తే నలుపు కలర్ వస్తుంది. కానీ నిజమైన నోటుపై దాన్ని పెట్టి గీస్తే పసుపు కలర్ వస్తుంది. అలాంటి పేపర్ ను మనం కనిపెట్టాలని మిగతా వారు చెప్పారు. కానీ దాని గురించి నేను చూసుకుంటా అని పెయింటర్ చెప్పాడు. ఊరికి దూరంగా ఉన్న పర్వతంపై వారి గోడౌన్ ఉంది. అక్కడికి వెళ్లిన హీరో నోటుపై ఉన్న గీతలను, చిత్రాలను ఒక్కొక్కటిగా గీస్తున్నాడు. ఒక్క నోటును గీయడానికి 1 నెల రోజులు పట్టింది. ఆ గ్యాప్ లో ఆ టీమ్ లో ఉన్నవారంతా మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు పని ముగించుకుని తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. అక్కడ చూస్తే పెద్ద పెయింటింగ్ ఉంది. దాన్ని చూసి వీళ్ళంతా పందెం కడుతున్నారు. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది వారి మధ్య ఉన్న పందెం. కొందరేమో ఒరిజినల్ అని, కొందరేమో ఫేక్ అని పందెం కట్టారు. అప్పుడు హీరో కూడా పందెంగా డబ్బు పెట్టి ఇది ఒరిజినల్ పెయింట్ అన్నాడు. నీకు తెలియకపోతే తెలియనట్లు ఉండు, అంతేగాని ప్రగల్భాలు పలుకకు అని మిగతా వారన్నారు. ఇంతకీ అది ఎలా ఒరిజినల్ అని హీరో లాజిక్ చెప్తున్నాడు. ఇది చైనా పెయింటింగ్. చైనా వాళ్ళు పెయింటింగ్ గీసేటప్పుడు పేపర్ తీసామా గీసామా అన్నట్లు ఉండరు. లేయర్ లేయర్ గా వారు పెయింటింగ్ చేస్తారని కత్తి పెట్టి లాగడంతో పైనున్న లేయర్ విడిగా వచ్చింది. దాన్ని చూడగానే ఈ పెయింటర్ కు అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం తయారు చేసే నకిలీ నోట్లను ఒకే నోటు లాగా కాకుండా 3 లేయర్లుగా చేస్తే ఎవరికి సందేహం రాదు కదా అన్నాడు. ఇక అదే ఫైనల్ చేశారు. హీరో డిజైన్ తయారు చేశాడు. అప్పుడు అచ్చయ్య అచ్చు తయారు చేశాడు. ఆ తర్వాత దాన్ని ముద్రించారు. ఖచ్చితంగా నిజమైన నోటులానే ఉంది. ట్రయల్ ప్రింట్ ను, ఒరిజినల్ ప్రింట్ ను పక్కన పెట్టి చూశారు. వాటిలో నకిలీ ఏది, ఒరిజినల్ ఏది అనేది గుర్తు పట్టని విధంగా ఉంది. ఇంతకీ మీరు పెయింటర్ స్నేహితులా అని అచ్చయ్యను హీరో అడిగాడు. అవునన్న అతడు గతం చెప్పడం స్టార్ట్ చేశాడు. పెయింటర్ యొక్క తండ్రి స్మగ్లింగ్ ముఠాను నడిపేవాడు. ఆ ముఠాలో కూడా ఈ అచ్చయ్య పనిచేశాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ గ్యాంగ్ ను ఈ పెయింటర్ నడుపుతున్నాడు. అందువల్ల ఇప్పుడు పెయింటర్ కు పనిచేస్తున్నట్టు చెప్పాడు. ఇంతకీ ఇది చేస్తున్నట్లు నీ కుటుంబానికి తెలుసా అని హీరో అడిగితే నాకు కుటుంబం ఉన్న సంగతి నీకెలా తెలుసురా అని అతడు అడిగాడు. ఆ రోజు మీరు భార్యతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను విన్నాను అని అన్నాడు. అప్పుడు తన కుటుంబంతో ఉన్న ఫోటోను హీరోకు చూపించాడు. ఈ బిజినెస్ లో మనం రూల్స్ పాటించినంత
ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెయింటర్ వాళ్ళ నాన్న అనవసరంగా ఒకటితో వాగ్వాదానికి దిగాడు. కంబోడియాలోని ఒక గ్రూపు అతన్ని చంపడమే కాక అతని ఫ్యాక్టరీని కూడా కాల్చేసింది. అందువల్ల నువ్వు ఎవరితో పెట్టుకోకు, వచ్చామా మన పని మనం చేసుకున్నామా వెళ్ళామా అన్నట్లే ఉండాలని అచ్చయ్య చెప్పాడు. అప్పుడు అక్కడికి పెయింటర్ వచ్చాడు. ముద్రించడానికి రేపు మనమంతా ఇటాలీకి వెళ్తున్నామని చెప్పాడు. మరుసటి రోజు వీళ్ళంతా ఇటాలీకి బయలుదేరారు. అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ పాతది అయిందని వేలానికి వేశారు. దేనికి పనికిరాదని అమ్మిన ఆ ప్రెస్ ను వీరు కొన్నారు. మిషన్లను రెడీ చేశారు. అంతేకాదు డబ్బును అచ్చు వేయడానికి సరిపడేలా పేపర్ ను కూడా గుర్తించారు. 400 టన్నుల పేపర్లు కొనమని హీరో చెప్పాడు. అప్పుడు పెయింటర్ ఏమన్నాడంటే, నువ్వు చెప్పినట్లే పేపర్ కొన్నా, అది అయిపోయేంత వరకు నోట్లు ముద్రించాలి, అప్పటి వరకు నువ్వు మాతోనే ఉండాలని చెప్పాడు. ఇక నోట్లను ముద్రించడం స్టార్ట్ చేశారు. చాలా వరకు వర్క్ అయిపోయింది. చివరి అంకానికి వచ్చారు. రంగు మారే ఇంకుతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఆ రోజు సాయంత్రం హీరో దగ్గరకు వచ్చిన పెయింటర్ అక్కడున్న మేగజైన్ తీసి చూపించాడు. అదేంటంటే యువన్ యొక్క ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన మ్యాగజైన్ అదే. ఆమె గుర్తుకు రాగానే హీరో కోపంగా బయటకు వెళ్ళాడు. వారిద్దరూ కారులో వెళ్లేటప్పుడు పెయింటర్ ఏమన్నాడంటే, నీకిప్పుడు ఒక తోడు కావాలి, ఆ తోడు దొరికినప్పుడే నీ జీవితం కంప్లీట్ అయినట్లు అని అన్నాడు. హీరోకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చి ఒక గన్ కూడా ఇచ్చి అతడు సడన్ గా కారు దిగి పరిగెత్తాడు. అప్పుడు రోడ్డు మధ్యలో ఒక ట్రక్ ఆగి ఉంది. అది వీరు నిలిపిన ట్రక్కే. గవర్నమెంట్ వాళ్ళు నోట్లు ముద్రించడం కోసం ఇంకు తీసుకెళ్లేటప్పుడు వారిని ఆపి కొట్టేయాలని చూశారు. కాపలాగా వచ్చిన పోలీసులను పెయింటర్ కాల్చడం ప్రారంభించాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. కానీ పెయింటర్ తన టీం మొత్తాన్ని అక్కడ దించాడు. వారు పోలీసులను కాల్చి చంపారు. కొందరు సరెండర్ కావడంతో వాహనంలో ఉన్న ఇంకును కొట్టేయడానికి వెళ్లారు. లోపల ఒక పోలీసు ఉండడం హీరో గమనించాడు. అతడు హీరోను కాల్చడానికి ప్రయత్నించినప్పుడు కరెక్ట్ గా అక్కడికి వచ్చిన పెయింటర్ హీరోను తోసేసి కాపాడాడు. ఆ తర్వాత ఆ పోలీసును సైకోలాగా ప్రవర్తిస్తూ రాక్షసుని లాగా కాల్చి చంపాడు. ఇతడు ఇంత పెద్ద సైకోనా అని హీరోకు మొదటిసారిగా అనిపించింది. వారు ఇంకు తీసుకుని వెళ్లబోతుంటే పెయింటర్ ఆ ట్రక్ దగ్గరకు వెళ్లి ఏదో పెట్టి వచ్చాడు. హీరో దగ్గరకు వచ్చిన తర్వాత సిగ్నల్ ఇవ్వగానే అది డమాల్న పేలిపోయింది. ఆ కేసును విచారించడానికి వచ్చిన ఒక పోలీసే ఇన్స్పెక్టర్ జాన్. కెనడాలో నకిలీ నోట్లను కనిపెట్టడంలో ఈ జాన్ నిపుణుడు. చైనాలో ఈ గ్రూపు అల్లకల్లోలం సృష్టిస్తుండడం వల్ల అక్కడి ప్రభుత్వంతో చైనా ప్రభుత్వం మాట్లాడి జాన్ ను ఇక్కడికి రప్పించింది. అతడు విచారణ కోసం చైనాకు వచ్చి చాలా చోట్ల తిరుగుతూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఈ అచ్చయ్యకు పురాతన వస్తువులు అమ్మే షాపు ఒకటి ఉంది. అక్కడికి వెళ్లిన ఈ జాన్ షాప్ లో ఉన్న ఒక గడియారాన్ని చూశాడు. అతడు ఏం గమనించాడో ఏమో గాని వెంటనే అచ్చయ్యను ఫాలో అయ్యాడు. ఈ కేసును విచారిస్తున్న జాన్ ఇండోనేషియాలో ఉన్న పెద్ద గ్యాంగ్స్టర్ తో కాంటాక్ట్ అయ్యాడు. ఇతడు పెద్ద ధనవంతుడిగా నటిస్తూ ఈ గ్యాంగ్స్టర్ ద్వారా పెయింటర్ గ్రూప్ నుంచి 50 కోట్ల విలువైన నకిలీ నోట్లు కొనడానికి డీల్ మాట్లాడాడు. ఆ డీల్ కోసం అంతా ఇండోనేషియాలోని సముద్రంలో బోట్లలో మీట్ అవ్వాలని అనుకున్నారు. కానీ అక్కడికి పెయింటర్ రాలేదు. అతని గ్రూప్ లోని ఇద్దరు వచ్చారు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ను లోపలికి తీసుకెళ్లిన జాన్, అయ్యా అతన్ని పిలిస్తే వీరిని పంపించాడేంటి, నీపై అతనికి నమ్మకం లేదా అని జాన్ అడుగుతున్నాడు. అప్పుడు వారికి సందేహం కలిగింది. ఆ తర్వాత జాన్ సముద్రంలో దిగి స్విమ్మింగ్ చేస్తుంటే ఇంకో బోటు వచ్చింది. ఒక లేడీ కవర్ లో పెట్టిన ఫోన్ ను అతని వైపు విసిరేసింది. ఈ రోజు సాయంత్రం కాల్ వస్తుంది, రెడీగా ఉండు అని చెప్పి ఆమె వెళ్లిపోయింది. ఇంకో వైపు కొట్టేసిన ఇంకుతో నకిలీ నోట్లను ముద్రించడం స్టార్ట్ చేశారు. అంతా ప్రింట్ అయింది. మొదటి లోడు బయటకు వెళ్లడానికి సిద్ధమైంది. ఇక అంతా ఎంజాయ్ చేస్తుంటే హీరో మాత్రం డల్ గా ఉన్నాడు. ఏమైంది అని అడిగితే, ఇప్పుడు ఇంకు ఉంది కాబట్టి ముద్రిస్తున్నాం, అది అయిపోతే మళ్ళీ మనం పోలీసులను చంపి ఇంకును కొట్టేయాల్సిందేనా అని అన్నాడు. దానికి నేను పరిష్కారం చూపిస్తాను. ఇంకును కనిపెట్టి ఆ తర్వాత ఈ గ్రూప్ నుంచి వెళ్లిపోతా. ఈ దారుణాలను నేను చూస్తూ ఉండలేను అన్నాడు. అప్పుడు పెయింటర్ కు చాలా కోపం వచ్చి తాగుతున్న గ్లాస్ ను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత వీరు ముద్రించిన నోట్లను సూట్ కేసులలో పెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉండే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్లకు అమ్మారు. ఒక వంతు అసలు నోట్లు తీసుకుని 3 వంతులు నకిలీ నోట్లు ఇచ్చారు. ఇలా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే పెయింటర్ గొప్ప ధనవంతుడయ్యాడు. ఇలాంటి సమయంలోనే హీరో ఒకరోజు రోడ్డుపై వెళ్తున్నాడు. అప్పుడు రోడ్డుపై ఆగిన కారుపై ఉండే కలర్ అతనికి డిఫరెంట్ గా అనిపించింది. ఆ కారు దగ్గరికి వెళ్లి దాని పెయింట్ ను గీకి శాంపిల్ గా తీసుకున్నాడు. మరుసటి రోజు వీరి చోటుకి చైనాకి చెందిన పెద్ద ధనవంతుడు డీల్ మాట్లాడడానికి వచ్చాడు. అతనితో పాటే నకిలీ నోట్లను పరిశీలించడానికి ఒక ఎక్స్పర్ట్ లేడీని తీసుకొచ్చాడు. వీళ్ళు తయారు చేసిన ఈ
ఈ నకిలీ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. ఒరిజినల్ కు నకిలీ నోట్ కు కొంచెం కూడా డిఫరెంట్ కనిపించట్లేదు. ఆ ధనవంతుడితో పెయింటర్ డీల్ మాట్లాడేటప్పుడు జనరల్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అతనికేంటి, అడవిలో రాజులాగా బతుకుతున్నాడు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు పక్క రూమ్ లో ఉన్న హీరో వేగంగా వచ్చాడు. అప్పుడు కాలు జారి కింద పడ్డాడు. అతని చేతిలో ఉన్న పెయింటింగ్ అంతా కూడా అద్దంపై విసిరి కొట్టినట్లు పడింది. అదంతా చూసిన ధనవంతుడు, మీరు బిజీగా ఉన్నట్లున్నారు, సరే నేను వస్తా అన్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత చాలా కోపంలో ఉన్న పెయింటర్ హీరో దగ్గరకు వచ్చి, అతడు ఎంత గొప్పవాడో తెలుసా, అతడు వచ్చిన టైంలోనే ఇలా చేయాలా అని హీరోని తిడుతున్నాడు. అప్పుడే అసలు విషయం గమనించాడు. హీరో అంత వేగంగా రావడానికి కారణం ఏంటంటే షేడ్స్ మారే కలర్ ను హీరో తయారు చేశాడు. ఇదిగో చూడండి, హాంకాంగ్ కు వెళ్లిన తర్వాత దాన్ని నేను ఫైనల్ చేస్తాను, ఇకపై ఇంకు కోసం మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు అని హీరో అంటున్నాడు. అదంతా నవ్వుకుంటూ విన్న పెయింటర్, నన్ను తప్పుగా అనుకోకు, ఆ రోజు కోపంలో ఏదో తిట్టాను, అదే మనసులో పెట్టుకోకు, ఇదిగో నీకోసం కొన్నది అని అతని చేతిలో ఒక కీ పెట్టాడు. ఏంట్రా అని చూస్తే హీరో పేరుపై ఊరికి చివరన పెద్ద రిసార్ట్ ను కొనిపెట్టాడు. ఈ పనంతా అయిపోయిన తర్వాత నీ లవర్ ని తీసుకొచ్చి అక్కడ హాయిగా ఉండవయ్యా అంటున్నాడు. అప్పుడు హీరో చాలా సంతోషంగా ఆ కీని తీసుకున్నాడు. వీళ్ళిప్పుడు ఎక్కడ ఉన్నారంటే బ్రెజిల్ దేశంలోని దట్టమైన అడవిలో ఉన్నారు. గోల్డెన్ ట్రయాంగిల్ అనే స్మగ్లింగ్ గ్యాంగ్ అక్కడ ఉంది. ఆ గ్యాంగ్ నాయకుడిని కలవడానికి పెయింటర్ వచ్చాడు. పెయింటర్ కారు దిగగానే ఆ నాయకుడు వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. వెళ్లే ముందు నేను చెప్పే వరకు దీన్ని వదలకు అని హీరో చేతిలో పెయింటర్ ఒక వస్తువు పెట్టాడు. అదేంట్రా అని చూస్తే అది ఒక బాంబు యొక్క రిమోట్. దాన్ని చూడగానే హీరోకు కాళ్ళు చేతులు వణికాయి. ఆ నాయకుడు పెయింటర్ ను చూస్తూ, నువ్వు బిజినెస్ లో ఎంత ఎత్తుకు ఎదిగావో తెలుసా, ఇది గాని మీ నాన్న చూసి ఉంటే చాలా సంతోషపడేవాడు. నువ్వు తయారు చేసే నకిలీ నోట్లు ఆ లెవెల్లో ఉన్నాయి. మరి దీన్ని ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారు. నువ్వు నీ టీం 6 నెలలు మా దగ్గరే ఉండి నా మనుషులకు ఈ నోట్లు ఎలా తయారు చేయాలో నేర్పించు. 6 నెలల పాటు నేను నీ కోసం అన్ని చూసుకుంటాను. అంతా నేర్పించిన తర్వాత లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుందని అన్నాడు. ఇకపై మీరు పని చేయాల్సిన అవసరమే ఉండదు అని అన్నాడు. మీ నాన్న గాని ఉండి ఉంటే ఇది మంచి డీల్ అనేవాడు తెలుసా అని చెప్పాడు. అప్పుడు ఈ పెయింటర్ నెమ్మదిగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. చెవిలో ఏదో చెప్తున్నాడు. రేయ్, మా నాన్నను నువ్వే మనుషులను పెట్టి చంపావన్నది నాకు తెలియదని అనుకుంటున్నావా? నువ్వు చేసింది నేను ఇంకా మర్చిపోలేదు అన్నాడు. అప్పుడు ఆ జనరల్, రేయ్, పాత పగ తీర్చుకోవడానికి వచ్చావా ఏంటి అంటున్నాడు. వెంటనే తన మనుషులను చూస్తూ, వీన్ని చంపేయండ్రా అన్నాడు. అప్పుడు వాళ్ళంతా గన్నులు తీశారు. అప్పుడు పెయింటర్ తన కోటును ఓపెన్ చేశాడు. లోపల చూస్తే అన్ని బాంబులే ఉన్నాయి. నువ్వే నకిలీ నోట్లు తయారు చేసేవాడివి, ఈ బాంబు కూడా నకిలీదేమో అని ఆ నాయకుడు అన్నాడు. అప్పుడు ఆ పెయింటర్ హీరోను చూస్తూ, రేయ్, ఆ రిమోట్ ను కొంచెం అటు ఇటు కదిలించరా అన్నాడు. అప్పుడు హీరో ఆ రిమోట్ ను అటు ఇటు కదిలించాడు. అప్పుడు ఈ పెయింటర్ శరీరంలో ఉన్న బాంబులు పేలలేదు. కానీ వీళ్ళు ఇంతకు ముందు వచ్చారే, ఆ జీపు డమాలన పేలింది. ఆ పేలుడు వేవులకే వీళ్ళు ఎగిరి పడ్డారు. అప్పుడు పెయింటర్ తన పాకెట్ లోంచి 2 గన్నులు తీసి వాళ్ళందరినీ కాల్చు చంపుతున్నాడు. ఇదే టైంలో అంతా చూసి ఆ జనరల్ యొక్క మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ సడన్ గా ఎక్కడి నుంచో బాంబులు ఎగురుకుంటూ వచ్చి వాళ్ళపై పడుతున్నాయి. యాక్చువల్ గా ఇంతకు ముందే ఈ పెయింటర్ ప్లాన్ చేశాడు. తన మనుషులను ఆ అడవిలో అక్కడక్కడ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళంతా గ్రెనేడ్లు విసురుతున్నారు. ఆ చోటంతా ఇప్పుడు మంటలు అంటుకుని కాలిపోతోంది. అప్పుడే హీరో ఒక విషయం గమనించాడు. పక్కనున్న ఒక గుడిసెలో ఇంతకు ముందు నకిలీ నోట్లను పరిశీలించడానికి ఒక లేడీ వచ్చిందే. ఆమె అక్కడ బందీగా ఉంది. ఈ కొట్లాటలో ఆమెకు గాయాలయ్యాయి. అప్పుడు హీరో ఆమెను కాపాడాడు. ఇక ఈ పెయింటర్ అతని గ్యాంగ్ ఆ జనరల్ ను అతని గ్యాంగ్ ను కాల్చి చంపేశారు. ఇక వీళ్ళంతా ఒక జీప్ లో ఎక్కి పారిపోతున్నారు. అప్పుడు హీరో తను కాపాడిన ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్తున్నాడు. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆమె ముఖం కాలిపోయింది. అందువల్ల ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. అప్పుడు అక్కడికి వచ్చిన పెయింటర్ ఆమె చేతిలో ఒక పాస్పోర్ట్ పెట్టాడు. ఇకపై ఇదే నీ ఐడియా అని చెప్పాడు. నీ పేరు మిస్ యువాన్ అని చెప్పాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇంతకు ముందు హీరోకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదే. ఆమె ఫోటో అందులో ఉంది. కానీ ఈ విషయం అంతా ఆ అమ్మాయికి తెలియదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. హీరో హాంకాంగ్ కు వచ్చాడు.
తన ఎక్స్ అయిన మిస్ యువాను ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నట్టు తెలిసింది. అందువల్ల ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందే నకిలీ యువాన్ ఆమెను తీసుకుని ఆ గ్యాలరీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి పెయింటింగ్స్ అన్ని చూస్తున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాతే ఈ యువాన్ కి అసలు విషయం తెలిసింది. ఎందుకు ఈమెకు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఈ రూపం ఇచ్చారు అని. ఏమయ్యా, నువ్వు నీ నిజమైన గర్ల్ ఫ్రెండ్ ను పొందలేకపోయావు, అందువల్ల ఆమె రూపం నాకిచ్చి నన్ను వెంటేసుకుని తిరుగుతున్నావా అని చాలా కోపంగా తిట్టింది. అదే టైంలో నిజమైన మిస్ యువాన్ పైన నడుచుకుంటూ వస్తోంది. ఆమె గొప్ప గొప్ప పెయింటింగ్లు వేసి ఇప్పుడు గొప్పదయింది. ఆమెతో పాటు ఆర్ట్ డీలర్ అయిన లోక్ నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు హీరోకు చాలా బాధ వేసింది. అందువల్ల ఈమెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒకరోజు పెయింటర్ తో పాటు హీరో బోట్ లో వెళ్తున్నాడు. ఇతడు ఆ పెయింటింగ్ ను పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఇక వీళ్ళ దగ్గర నుంచి వెళ్లిపోదామని ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. ఆ విషయం ఎలాగోలా పెయింటర్ కు తెలిసిందే. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందే ఈ అమ్మాయిని కూడా తనతో పాటే తీసుకెళ్దామని ఆమెకు కూడా టికెట్ బుక్ చేశాడు. అప్పుడు పెయింటర్ కు చాలా కోపం వచ్చింది. హీరో దగ్గరకు వచ్చి గల్లా పట్టుకున్నాడు. ఆ తర్వాత బలవంతంగా కోపాన్ని అణుచుకున్నాడు. రేయ్, ఈ ఇంకు పని అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ నుంచి వెళ్లిపో, ఇంకోసారి నా ముఖమే చూడొద్దు అని అన్నాడు. ఆ తర్వాత ఈ పెయింటింగ్ గ్రూప్ వాళ్ళంతా కలిసి వీళ్లకు కొత్తగా కస్టమర్ రాబోతున్నాడే జాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అతనికి మన కాంటాక్ట్ ఎలా దొరికింది అనుకుంటున్నారు. ఈ అచ్చయ్యకు పాత క్లయింట్ ఒకడున్నాడు. అతడే వీరి గురించి జాన్ కు చెప్పాడట. అది వినగానే పెయింటర్ కు డౌట్ వచ్చింది. వెంటనే అతని మనుషులు అచ్చయ్య షాప్ కు వెళ్లారు. ఇంకోవైపు నోట్లు తయారు చేశాక అన్ని వస్తువులను అచ్చయ్య సర్దుతుంటే హీరో అతని దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని అన్నాడు. ఎందుకురా అని అతడు అడిగాడు. నువ్వు ఒక పాత గడియారాన్ని కెనడాలో కొన్నావు కదా, దాన్ని నకిలీ నోట్లతో కొన్నావా అని అడిగాడు. అంతే, అతనికి భయం వేయడం ప్రారంభమైంది. అయ్యయ్యో, ఈ విషయం పెయింటర్ కు తెలిసిందా అని భయపడుతున్నాడు. అప్పుడే అక్కడికి పెయింటర్ వచ్చాడు. సార్, నన్ను క్షమించు, నేను రూల్స్ మీరాను, దయచేసి నన్ను ఏం చేయొద్దని భూమిని పట్టుకుని మరీ విలపిస్తున్నాడు. ఎందుకంటే వీరి గ్రూప్ లో ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని మాత్రమే కాదు కుటుంబాన్ని కూడా వెతికి మరీ ఈ పెయింటర్ చంపుతాడు. అది తలుచుకునే అచ్చయ్య బెదిరిపోయాడు. అప్పుడు కాస్త కూడా కనికరం లేకుండా అతన్ని పెయింటర్ కాల్చి చంపాడు. అది చూసి హీరో భయపడ్డాడు. భయంలో అరిచాడు కూడా. అది చూసిన పెయింటర్ అతని ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ దెబ్బకు హీరో మైకంలో పడ్డాడు. ఇక జాన్ కు కాల్ చేసి మీరు అడిగిన 50 కోట్ల నకిలీ కరెన్సీ రెడీగా ఉంది, డబ్బు తీసుకుని హోటల్ కు రండి అని చెప్పారు. ఆ హోటల్లో ఉన్న హీరోను చూస్తూ ఈ సంఘటన తర్వాత నువ్వెవరో నేనెవరో, నీ దారిలో నువ్వు వెళ్ళు అని పెయింటర్ చెబుతున్నాడు. అదే టైంలో జాన్ అక్కడకు వచ్చాడు. రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నామని పెయింటర్ అన్నాడు. నకిలీ నోట్లు బండిలో లోడ్ చేయండి, నేను తెచ్చిన 20 కోట్లు తీసుకోండి అని జాన్ ఇస్తున్నాడు. తర్వాతి ట్రాన్సాక్షన్ కెనడాలో పెట్టుకుందామా అని జాన్ అన్నాడు. ఇదిగో చూడయ్యా, తర్వాతి ట్రాన్సాక్షన్ ఎందుకు, ఈ నకిలీ నోట్లు తయారు చేసే మాస్టర్ ప్లేట్ ను నీకే అమ్మేస్తా, ఆ తర్వాత నా బతుకు నేను ప్రశాంతంగా బతుకుతా అని పెయింటర్ అన్నాడు. కానీ మాస్టర్ ప్లేట్ తో నేనేం చేసుకుంటా అని జాన్ అన్నాడు. అప్పుడు పెయింటర్ హీరో ముందు ఒక పెట్టె పెట్టి దీన్ని తెరవరా అని అతడు వెనక్కి వెళ్ళాడు. అది ఓపెన్ చేస్తే అందులో తుపాకీ ఉంది. అద్దం గుండా దాన్ని జాన్ గమనించాడు. అప్పుడు జాన్ ఎగురుకుంటా వెళ్లి హీరో యొక్క చేతిని పట్టుకున్నాడు. ఇదే టైంలో ఆ పెయింటర్ టప్పున జాన్ ను కాల్ చేశాడు. ఆ తర్వాత హీరో దగ్గరికి వచ్చి రేయ్, నీ దగ్గర ఏమీ లేకపోయేది, కానీ నిన్ను ఇంత గొప్పవాణ్ణి చేసిందే నేను. ఇదిగో చూడరా, నువ్వు పిరికివాడిలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు నిజమైన మగాడిగా మారడానికి నీకొక అవకాశం ఇస్తున్నా, ఇటు రా అని అతన్ని ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లి తలుపులు తెరిచాడు. అక్కడ చూస్తే భార్య భర్తను చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళు కూడా మూసేసి బెడ్ పై పెట్టారు. రే, నువ్వు నా కళ్ళ ముందే వీళ్ళను కాల్చి చంపేశావనుకో, నువ్వు ఒక మగాడివని గుర్తించి నిన్ను నా టీంలో చేర్చుకుంటాను. ఇదిగో గన్ తీసుకో, వారిని కాల్చరా అంటున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఆ తుపాకీ తీసి పెయింటర్ వైపే తిప్పాడు. అప్పుడు కూడా ఆ పెయింటర్ ఏమంటున్నాడంటే రేయ్ కాల్చరా, నన్ను కాలిస్తే నీకు ధైర్యం ఉందని ఒప్పుకుంటా అంటున్నాడు. అప్పుడు సడన్ గా గన్ తీసిన పెయింటర్ హీరోను కాల్చలేదు, కానీ బెడ్ పై ఒక మగ వ్యక్తి ఉన్నాడే అతన్ని టపా కాల్చేశాడు. అప్పుడు హీరో చాలా వేగంగా పరిగెత్తి బెడ్ పై ఒక లేడీ ఉందే ఆమెను బెడ్ కిందకు తోసేసి కాపాడాడు. ఇదంతా చూసి పెయింటర్ యొక్క మనుషులు బెడ్ వైపు కాలుస్తున్నారు. వాళ్ళంతా తుపాకులు పట్టుకుని కాలుస్తుంటే నకిలీ యువాన్ ఉందే ఆమె ఒక లేడీని పట్టుకుని ఆమె తుపాకీతోనే ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళను కాల్చి చంపింది. అంతా చనిపోయారు, కానీ పెయింటర్ మాత్రం ప్రాణాలతో ఉన్నాడు. అప్పుడు
హీరో ఆ అమ్మాయిని కాపాడడం కోసం పెయింటర్ నే కాల్చాడు. ఇక హీరో దగ్గరికి వచ్చిన నకిలీ యువాన్ రా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి అని ఇంతకు ముందు జానిచ్చాడే ఆ 20 కోట్ల డబ్బును తీసుకుని పారిపోతోంది. ఆ తర్వాత వీరిద్దరు వెళ్లి హీరో కోసం పెయింటర్ ఇంతకు ముందు ఒక రిసార్ట్ కొనిచ్చాడే అందులోనే జీవిస్తున్నారు. ఆ తర్వాతే ఒక రోజు న్యూస్ పేపర్ లో హీరో చూశాడు అచ్చయ్య కుటుంబాన్ని మొత్తం చంపేశారని వార్త వచ్చింది. అప్పుడే ఇతనికి అర్థమైంది పెయింటర్ ఇంకా చనిపోలేదని. ఆ రోజు హోటల్లో జరిగిన దాడిలో అందరు డెడ్ బాడీలు దొరికాయి కానీ పెయింటర్ డెడ్ బాడీ మాత్రం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత హీరో ఒక హోటల్ కు వెళ్లి తింటున్నాడు. అక్కడికి వచ్చిన పోలీసులు హీరోను గుర్తించి అరెస్ట్ చేశారు. అదే టైంలో హీరో ఒక విషయం గమనించాడు. రోడ్డుకు అటువైపున పెయింటర్ ఉన్నాడు. అతని చేతిలో ఇతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె యొక్క ఫోటోతో ఉన్న మ్యాగజైన్ ఉంది. ఆమెను చంపేస్తా అన్నట్లు బెదిరిస్తున్నాడు. కానీ ఇదంతా పోలీసులు గమనించలేదు. ఇతన్ని తీసుకొచ్చి జైల్లో వేశారు. ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇంతకీ పెయింటర్ ఎలా ఉంటాడు అతని వివరాలు చెప్పండి అని అడిగారు. అతడు చెప్తుంటే ఒక ఆర్ట్ గీశారు. హీరో అన్ని వాస్తవాలు చెప్పడం వల్ల అతనికి బెయిల్ ఇచ్చారు. కానీ ఊరును వదిలి వెళ్ళకూడదు, ప్రతిరోజు స్టేషన్ కు వచ్చి సైన్ చేయాలని చెప్పారు. ఇక హీరోను జైలు నుంచి రిలీజ్ చేశారు. అతడు ఉంటున్న హోటల్ కు తీసుకెళ్లారు. వెళ్ళగానే అతనితో నకిలీ యువాన్ ఉంటుంది. ఆమెతో ఎంజాయ్ చేశాడు. సీన్ కట్ చేసి స్టేషన్ లో చూపించారు. హీరో చెప్పిన గుర్తులతో ఆర్ట్ గీశారు కదా దాన్ని పాంప్లెంట్లుగా కొట్టించి పలు చోట్ల అతికించారు. అప్పుడు లేడీ పోలీసు స్టేషన్ లో ఉండి బాగా ఆలోచిస్తోంది. అదే టైంలో పోలీస్ డ్రెస్ లో ఉన్న ఒక వ్యక్తి అంటే అదే గుర్తులతో ఉన్న వ్యక్తి స్టేషన్ లోకి ఎంటర్ అవుతుంటే గుర్తించింది. అతడు వేరెవరో కాదు హీరో డ్రాయింగ్ గీయించాడే ఆ గుర్తులతో ఉన్న వ్యక్తి. అతడు మెడకు ఒక బ్యాగ్ వేసుకుని వేగంగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నాడు. ఆగరా ఆగరా అని ఈ పోలీసు అతని వెనకే పడుతోంది. కానీ అతడేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్తూనే ఉన్నాడు. ఈమె కూడా అతని వెనకే వెళ్ళింది. ఆ లోపలే అతడు 4వ ఫ్లోర్ ఎక్కాడు. అప్పుడు ఆ లేడీ పోలీసు అక్కడున్న పోలీసులందరినీ అలర్ట్ చేసింది. వాళ్ళంతా వెళ్లి పెయింటర్ ను పట్టుకున్నారు. అప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యా నన్ను పట్టుకుంటున్నారు? నేను ఒక పోలీసునయ్యా, నన్ను పట్టుకుని ఏదేదో వాగుతున్నారేంటి? నేనేదో నకిలీ నోట్లు తయారు చేస్తున్నానని స్మగ్లింగ్ చేస్తున్నానని అంటున్నారేంటి? మీకు నమ్మకం లేకపోతే నా ఐడి కార్డు చూడండి అని చూపించాడు. ఆ తర్వాత ఆ లేడీ పోలీసును చూస్తూ మేడం 3 రోజుల క్రితం మీరు ఒక ఖైదీని తీసుకువెళ్లేటప్పుడు ఆ బండిని నేనే డ్రైవ్ చేశా కదా అని అన్నాడు. అప్పుడే లేడీ పోలీస్ కు అంతా గుర్తుకు వచ్చింది. హీరోను విచారణ కోసం ఈ స్టేషన్ కు తీసుకువచ్చేటప్పుడు కోపంగా అద్దాన్ని చూస్తూ ఉన్నాడు కదా. యాక్చువల్ గా అతడు లేడీ పోలీసును చూడలేదు, ఆ బండిని నడుపుతున్న డ్రైవర్ ను గమనించాడు. అతని ముఖం చూసిన తర్వాత అతని గుర్తులే పెయింటర్ గుర్తులుగా చెప్పాడు. పోలీసులను మోసం చేశాడు. ఎందుకంటే నిజమైన పెయింటర్ వేరెవరో కాదు హీరో అని చెప్పుకుంటున్నామే సాక్షాత్తు ఇతడే. నకిలీ నోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది, గోల్డెన్ ట్రయాంగిల్ స్మగ్లింగ్ ముఠాను చంపింది, నోట్లు ముద్రించే రంగును తీసుకెళ్తున్న వాహనంపై దాడి చేసి పోలీసులను చంపింది, అచ్చయ్యను చంపింది అన్ని హీరోనే. హీరోను బెయిల్ పై తీసుకెళ్లడానికి వచ్చింది నిజమైన మిస్ యువాన్ కాదు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న నకిలీ యువానే. ఆ రోజు హోటల్లో కాల్పులు జరిగినప్పుడు పెయింటర్ తన చేతికి గన్ ఇచ్చి ఇద్దరిని కాల్చమని చెప్పాడని స్టోరీలు చెప్పాడు కదా. కానీ నిజంగా అక్కడ వేరే విధంగా జరిగింది. ఈ నకిలీ యువాన్ ఏమనుకుందంటే నిజమైన యువాన్ ప్రాణాలతో ఉన్నంత వరకు హీరోకు తనపై ప్రేమ పుట్టట్లేదని ఫీల్ అయింది. అందువల్ల నిజమైన యువాన్ ను ఆమె భర్త అయిన ఆర్ట్ డీలర్ లోకును కట్టేసి బెడ్ పై పెట్టింది. నిజమైన యువాన్ ను చంపు అని హీరోకు చెప్పింది. కానీ హీరోకు కోపం వచ్చి ఈ నకిలీ యువాన్ ని చంపడం కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు. కానీ అతని టీంలో ఉన్న వాళ్ళంతా హీరోను కాల్చడానికి తుపాకులు ఏం చేశారు. అప్పుడు నకిలీ యువాన్ బెడ్ పై ఉన్న లోకును కాల్చింది. అప్పుడు అక్కడ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో చివరకు హీరో నకిలీ యువాన్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత హీరోను పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న హీరోకు బెయిల్ ఇచ్చి నకిలీ యువాన్ తీసుకెళ్లింది. కానీ ఆమెపై హీరోకు ప్రేమ కలగలేదు. అప్పుడు ఆమె చాలా బాధపడింది. మరుసటి రోజు వారు బోట్ లో మలేషియాకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారు. బోటులో వెళ్తుంటే సడన్ గా ఆమె బోట్ ఆపేసింది. ఏమైందని హీరో అడిగితే ఈ బోటు మలేషియా వెళ్తోందని అనుకుంటున్నావా? మనం ఇంకా హాంకాంగ్ లోనే ఉన్నాం. నిన్న రాత్రి నుంచి ఈ హాంకాంగ్ లోనే రౌండ్ వేస్తున్నా అని చెప్పింది. అప్పుడు వెనక వైపుగా 4-5 పోలీసు బోట్లు 2 హెలికాప్టర్లు రావడం హీరో చూశాడు. అప్పుడు ఆ నకిలీ యువాన్ మనం చేసిన పాపాలకు ఇదే కరెక్ట్ అని ఆ బోటును సడన్ గా పేల్చేసింది. కొన్ని రోజుల తర్వాత ఎత్తైన ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న నిజమైన యువాన్ దగ్గరికి లేడీ పోలీస్ వెళ్ళింది. హీరో చనిపోయిన విషయం చెప్పింది. అతని ఫోటో చూపించి
చూపించి ఇతడెవరో తెలుసా అని అడిగింది. ఇతడు 20 ఏళ్ల క్రితం మా పక్కింట్లో ఉండేవాడండి అని చెప్పింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. పెయింటింగ్ వేస్తూ కష్టంగా జీవనం సాగిస్తున్న హీరో ఇంటి పక్కనే ఈ మిస్ యువాన్ ఉండేది. ఆమెపై అతనికి క్రష్ ఉండేది. తలుపు సందుల్లోంచి అప్పుడప్పుడు ఆమెను చూసేవాడే తప్ప వారిద్దరికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఆమె తన ప్రియుడైన లోక్ తో మాట్లాడేటప్పుడు దొంగ చూపులు చూసేవాడు. ఈ యువాన్ ను వన్ సైడ్ గా ప్రేమించాడు. ఇలా ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి సినిమాను ముగించారు. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా రాయండి. కామెంట్ బాక్స్ లో పక్కనే ఉన్న హైప్ బటన్ ను నొక్కండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.